అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జైపాల్ రెడ్డి. అమ్మ లాంటి అమృతమైన మన కమ్మ అయిన తెలుగు భాషతో అవనిపై అందరు అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సదా సహకారం అందిస్తానని మాటిస్తున్నాను మిత్రులారా, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోకి సంబంధించిన టాపిక్, ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చివరిగా మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మీ ముందుకు 350 వీడియోలు తీసుకొస్తానని మాట ఇచ్చాను. అందులో భాగంగా మనం ఇదివరకు 5 స్ట్రక్చర్లు విజయవంతంగా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది మనం 6వ స్ట్రక్చర్ చెప్పుకోబోతున్నాం. ఈ 6వ స్ట్రక్చర్ ఏంటంటే షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటానని చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, తెలియజేయడానికి మనం ఉపయోగించేదే ఈ స్ట్రక్చర్ 6 షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్. చూడండి, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్లోకి వెళ్దాం మిత్రులారా. చూడండి మిత్రులారా, మనకు ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఆత్మ పరిశీలన. చూడండి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఉండాలి. మనం ఏదైనా ఒక రోజు కానీ, ఒక సందర్భంలో, అంటే సంతోషకరమైన క్షణాల్లో, ఒక ఆనంద గడియల్లో మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం ఏంటంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం, ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటాం. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ విధంగా చేస్తే బాగుంటుందని మనం మాట్లాడుకుంటాం. మన మనసుతో చెప్పుకుంటాం, ఇతరులతో చెప్పుకుంటాం, ఇతరులతో పంచుకుంటాం కొన్ని సందర్భానుసారంగా. చూడండి, కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని కూడా ఒక కఠోరమైన శ్రమతో వెళ్ళడానికి సుముఖంగా ఉంటూ కఠిన నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే ఒక బుక్ తీసుకొని ఇది సాధించేస్తే, అది సాధిస్తే, ఈ మంత్లో ఇది, ఆ మంత్లో అది, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇది అని చెప్పేసి రాసిస్తుంటాం. ఈవెన్ మనం కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరం రోజు కూడా మనం రాసుకుంటాం, కొన్ని రిజల్యూషన్ తీసుకుంటాం, కొన్ని మనం అలా అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. అంటే మనం ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఒక 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, ఒక 2 మాసాలు కావచ్చు, 2 months తర్వాత వరకు బాగానే వెళ్ళొచ్చు. కొందరు 1 week వరకే వెళ్ళొచ్చు, కొందరు 2 days వరకే వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్క క్షణంలో, ఒక్కొక్క సందర్భంలో మనకు ఎదురయ్యే సమస్యలు, అంటే మనం ఎదుర్కోబోయే సమస్యలు కావచ్చు, మనకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, మన దారిలో అడ్డంకులు కావచ్చు, గమనంలో మన ఏవైనా ఎదురైన విపత్కర పరిస్థితులు కావచ్చు, వాటి వల్ల ఏమవుతుందంటే మన మనసు కొన్నిసార్లు మారుస్తూ ఉంటుంది, మనల్ని డైవర్ట్ చేస్తుంటుంది. అంటే పరిస్థితిని మనల్ని మార్చచ్చు, మనసే మనం పరిస్థితికి తగ్గట్టుగా మారచ్చు. ఆ మనస్తత్వం మారినప్పుడు ఏమవుతుందంటే మనం రాసుకున్న రాతలు, గీసుకున్న గీతల ప్రకారం కాకుండా ఇంకో దిశలో వెళ్ళిపోతుంటాం. అంటే మనం రాసుకుంది ఒకటి, గీసుకుంది ఒకటి, ఇప్పుడు వెళ్తుంది ఒకటి. అప్పుడే కావాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన ఉండాలి. ఈ ఆత్మ పరిశీలన కనుక, ఆత్మ విమర్శ కనుక చేసుకున్నట్టయితే, ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది కనుక ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఏమవుతుందంటే మనం రాసుకున్న రాతలు, గీసుకున్న గీతల ప్రకారం వెళ్తున్నామా లేదనేది మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా, నేనైనా మీరైనా ఎవరైనా సరే చూడండి, మనకు ఆత్మ పరిశీలన అనేది ప్రతిరోజు ఉండాలి. మన నిద్రలోకి జారుకున్న ముందు కావచ్చు, నిద్రలోకి నుంచి బయటకు వచ్చి, అంటే ఉదయం వేకువజామున కావచ్చు, మనం ఏం చేయాలి, మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నిన్న ఏం చేశాను, ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తుంటాను, రేపు ఏం చేయబోతున్నాను అనే విధంగా ఉండాలి. అది మన లక్ష్యానికి అనుగుణంగా ఉందా, అంటే దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఉందా, తాత్కాలిక లక్ష్యానికి అనుగుణంగా ఉందా, మధ్యకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఉందా అనేది కనుక మనం తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం మనసు కావచ్చు, లేకపోతే పరిస్థితులు కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క ఫోర్స్ వల్ల కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క బలిమి కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క బలవంతం వల్ల మనం అప్పుడప్పుడు మారాల్సి వస్తుంది. ఆ మారాల్సిన అవసరం మనకు రాదు, కానీ సందర్భం అట్లా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏం చేయండి, భవిష్యత్తుపై అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఆలోచనతో, పరిపూర్ణమైన మనస్సుతో వెళ్ళండి, అనుకున్నది సాధించండి. ఆల్ ది బెస్ట్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం స్ట్రక్చర్ 6లో ఉన్నాం. అంటే ఇప్పటివరకు స్ట్రక్చర్ 5 అయిపోయింది కదా, 5 అయిపోయింది, 1 to 5 కూడా అయిపోయాయి. అయితే స్ట్రక్చర్ 1 ఏంది, డూ డస్, అంటే ప్రస్తుతం చేస్తాను. అది డిడ్ అండ్ స్ట్రక్చర్ 2 డిడ్ అంటే ఏంది, గతంలో చేశాను. స్ట్రక్చర్ 3 అంటే ఏంది, షెల్ ఆర్ విల్, అంటే భవిష్యత్తులో చేస్తాను. అదే స్ట్రక్చర్ 4కి వచ్చే వరకు ఏంది, హ్యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్, ప్రస్తుతం చేస్తుంటాను. స్ట్రక్చర్ 5కి వచ్చేవరకు, 5వ స్ట్రక్చర్ వచ్చే వరకు ఏంది, వజ్ వర్ అరేంజ్ ఫామ్, అంటే గతంలో ఒకానొక సమయానికి చేస్తుంటాను, ఒకానొక సమయానికి చేస్తుంటాను. మనకేముంది, స్ట్రక్చర్ 6 ఉంది. స్ట్రక్చర్ 6 అంటే ఏంది, షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్, అంటే గతంలో కాదు, ఇప్పుడు ఏంది, భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను.
అదే వజ్వరేంజ్ ఫామ్ అంటే ఏంది, గతంలో ఒకానొక సమయానికి చేస్తుంటాను, ఇదేంది భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. అంటే ఎంపసైజ్ అంటే నొక్కి చెప్పడం, ఒకానొక అని చెప్పడానికి, తెలియజేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, మనం వెలుబుచ్చడానికి ఉపయోగించే స్ట్రక్చరే ఈ షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్. ఎవరికైతే షెల్ విల్ వచ్చినట్టయితే ఇది షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనకు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ ఇంటరాగేటివ్ కావచ్చు, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది సులభం అవుతుంది, సరళంగా రాయడానికి, ఈజీగా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకేంటంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను అంటే రేపు నేను 5 గంటలకు హైదరాబాద్ వెళ్తుంటాను అంటే రేపు అని ఉండాలి, భవిష్యత్తు అనేది ఉండాలి, ఫ్యూచర్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఒక సమయం అనేది ఉండాలి. నేను 2025 సంవత్సరంలో క్రికెట్ ఆడుతూ ఉంటాను, నేను 2030 సంవత్సరంలో కొత్త కారు డ్రైవ్ చేస్తుంటాను, నేను 2050 సంవత్సరంలో ప్రధానమంత్రి అవుతుంటాను అంటే అవుతుంటే ప్రమాణ స్వీకారం చేస్తుంటాను, లేదంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటాను, లేదా ఒక ప్రిన్సిపల్గా ప్రమాణ స్వీకారం చేస్తుంటాను, లేదంటే ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాను, లేదంటే నేను రేపు సాయంత్రం 5 గంటలకు కారు కొంటుంటాను, లేదంటే రేపు సాయంత్రం ఈ టైంకు నేను కొత్త కారు కొంటుంటాను అంటే కొంటుంటాను రెండు కరెక్టే. అంటే చేస్తూ ఉంటాను 2 పదాలుగా చెప్పొచ్చు, ఒకే పదంగా చేస్తూ ఉంటాను ఏం పర్వాలేదు. ఓకేనా. అంటే ఇప్పుడు మనం డూడదులు ఏం చెప్పుకుంటాం, ప్రస్తుతం చేస్తానని చెప్పుకున్నాం. నెగిటివ్ అంటే ఏం చేస్తూ ఉంటానా, చేస్తానంటే పాజిటివ్, చేయను అంటే నెగిటివ్. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏం చెప్పుకున్నాం, చేస్తానా, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంది, చెయ్యనా ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే నేను భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను, నెక్స్ట్ ఏంది చేస్తూ ఉండను, చేస్తూ ఉంటానా కరెక్టే, చేస్తూ ఉండను కరెక్టే, చేస్తుండనా కరెక్టే. ఇప్పుడు ఏమవుతుంది, చేస్తుంటాను, చేస్తూ ఉండనా. చూడండి ఇక్కడ ఉండనా, చేస్తూ 2 పదాలని మనం కలిపి రాయొచ్చు, విడగొట్టి రాయొచ్చు. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది మీకు ఏది ఈజీ అవుతే, ఏది సులభం అవుతుంది రాయడానికి ప్రయత్నించండి, నేను కలిపి రాయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. మీకు ఎలాంటి అభ్యంతరం లేదా, కన్ఫ్యూజన్ కాకండి. చూడండి ఒక్కొక్క స్ట్రక్చర్ మనం ఈ వీడియోను మొదటిసారి వీక్షించే వాళ్ళ మిత్రులారా, మన యొక్క ఈ కాసల జయపాల్ హోమ్ పేజీలో మనకు మిగతా ప్లేలిస్ట్లో 5 సెక్షన్లు ఉంటాయి. వాటిని ఆలకించినట్టయితే, వీక్షించినట్టయితే సులభంగా అర్థమవుతుంది. అంటే ఒకదాన్ని బట్టి ఒక రిలేటెడ్ అనేది ఉంటుంది. మనకు డూడా తెలిస్తే డెడ్ ఈజ్ అయింది, డెడ్ తెలిస్తే షెల్ విల్ ఈజ్ అయింది, యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ అంటే వజ్ వర్ ఈజ్ అయింది. ఇప్పుడు యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్, వజ్ వర్ అరేంజ్ ఫామ్ తెలిసిన వాళ్ళకి మనకి షెల్ బి విల్ బి అరేంజ్ ఫామ్ ఈజీగా ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే తిరగాల్సిన ఉంటుంది, బీ ఫామ్ అనేది వస్తుంది. ఏదంటే మనకు బి అనేది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని మనం ఎలా సులువుగా మార్చుకోవాలి, ఆ కఠినం నుంచి ఈజీగా మార్చుకోవడానికి, సరళంగా మార్చుకోవడానికి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎలాంటి భయపడండి, భయాన్ని వీడండి, విజయం సాధించండి ఇంగ్లీష్ మాట్లాడడంలో. ఓకేనా. రైట్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్కి వెళ్దాం. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. ఏముంది, షెల్ బి విల్ బి అంటే ఏంది, ఒకానొక సమయాన్ని చేస్తుంటాను అంటే షెల్ బి విల్ బి అంటే ఏంది, ఒకానొక సమయాన్ని చేస్తుంటాను. ఈ షెల్ బి విల్ బి ఒకానొక సమయానికి చేస్తుంటానంటే భవిష్యత్తులో అనేది చెప్పడాలి, అంటే ఫ్యూచర్ అనేది ఉంటుంది. మరుసటి క్షణం కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, 100 రోజుల తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటా ఉండాలి. ఇక్కడ షెల్ బి విల్ బి అని చెప్పాం. ఇక్కడ మనం షెల్లో విల్లో ఏం చెప్పాం, షెల్ అనేది దేనికి ఉపయోగించాలి, ఐవీకి మాత్రం ఉపయోగించాలి, ఇది బ్రిటన్ లాంగ్వేజ్లో. కానీ అమెరికన్ లాంగ్వేజ్లో ఏం చెప్పాలి, ఐవీ ది షీట్ అన్నిటికీ మనం విలువ ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ బ్రిటన్ అమెరికా 2 లాంగ్వేజ్లు ఈ ప్రపంచాన్ని వెళుతుంటాయి, శాసిస్తుంటాయి. అయితే మనం కొందరు బ్రిటన్ ప్రకారం వెళ్ళొచ్చు, అమెరికా ప్రకారం వెళ్ళొచ్చు. అయితే షెల్ వీల్ అనేది ఏంటంటే ఐవీకి వస్తుంది బ్రిటన్ లాంగ్వేజ్లో, బ్రిటిష్ లాంగ్వేజ్లో. అదే అమెరికన్ వారు వచ్చే వరకు ఏమవుతుంది, ఐవీ ది షీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్ అన్నిటికీ మనం విలువ ఉపయోగిస్తాం. అంటే మొదటగా మనం ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది చెప్పుకోవాలి. పర్సనల్ ప్రొనౌన్స్ అనేది 7 ఉంటాయి. అది ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. చూడండి ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు. ఇక్కడ మీరు అనేది ప్లూరల్, నీవు అనేది సింగులర్, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. ఇక్కడ వరకు క్లియర్ అయింది. మనకు పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. ఇక్కడ షెల్, అక్కడ ఏం చేసుకున్నాం, షెల్ వీల్లో షెల్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే షెల్ నాట్ అయింది, నెగిటివ్ అయిపోయింది, షార్ట్ ఫామ్ షాంట్ అయింది. అది విల్ అనేది పాజిటివ్ అని తెలుసుకున్నాం, దాన్ని నాట్ చేస్తే నెగిటివ్ అయిపోయింది, విల్ నాట్ అయింది, షార్ట్ ఫామ్ వోంట్ అయిపోయింది. వాంట్ కాదు వోంట్. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. అది వాంట్ అనేది మరొక స్ట్రక్చర్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది, బీని మనం ఎక్కువ టెన్షన్ పడద్దు, బి గురించి గందరగోళ పడాల్సిన అవసరం లేదు. షెల్ మీద విల్ మీదే ఫోకస్ చేయండి. ఇక్కడ షెల్ నాట్ షాంట్ అయింది. అక్కడ ఎక్కడ
మనకు షెల్ విల్. ఇక్కడ ఏముంది షెల్ బీ విల్ బీ ఉంది, అంటే ఇక్కడ షెల్ నాట్ బీ వస్తుంది అండ్ నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు షెల్ బీ అనేది పాజిటివ్, దానికి షెల్ నాట్ అంటే ఇక్కడ బీకి నాట్ అవసరం లేదు, షెల్కు అనేది ఉండాలి. అప్పుడు షెల్ నాట్ బీ అవుతుంది, నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు దానికి షార్ట్ ఫామ్ ఏంది షాంట్ బీ అవుతుంది. ఇక్కడ విల్ నాట్ బీ అవుతుంది, అంటే ఇక్కడ విల్ నాట్ బీ అనేది నెగిటివ్ అయిపోతే అది వోంట్ బీ అనేది షార్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది షెల్ నాట్ బి షాంట్ బి, విల్ నాట్ బి, వోంట్ బి, వాంట్ బి కాదు. ఓకేనా చెడు మిత్రుల ఇక్కడ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసింది ఐ, వి, యూ, దే, ఈ, షీట్. నెక్స్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిసింది. అయితే ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలియాలి. పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది ప్రశ్నార్థకాలు. అంటే మనం ఇంటరాగేటివ్ ఎవరికైనా ప్రశ్న అడగాలన్నా ఎదురులు మనల్ని ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వెలుబుచ్చాలి, జవాబు ఇవ్వాలంటే ఏంటంటే ఈ మన యొక్క ఇంటరాగేటివ్ తెలియాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంది షెల్ బీ విల్ బీ. మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం షెల్ బీ విల్ బీ ఐఎన్జీ ఫామ్లో ఉన్నాం. సార్ మీరు డూడలో డూడ్ అని చెప్పారంటే స్ట్రక్చర్ బట్టి స్ట్రక్చర్కి అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి, దాని పాట పాడాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఇది మా ఊరు అంటే కుదరదు కదా, హైదరాబాద్ అవుతుంది. బెంగళూరు ఉంటుంది బెంగళూరు అవుతుంది. కానీ మీ ఊరు పేరు చెప్తే మీ ఊరు సొంత ఊరు మీ ఊరు అని చెప్పొచ్చు. కానీ ఈ ఊరు పేరు ఏంది అని అడిగారనుకో, మీ ఊరు పేరు ఏంటంటే మీ సొంత ఊరు పేరు చెప్తారు. కానీ మీ ఈ ఊరు పేరు ఏంటంటే ఈ పట్టణం పేరేంటి, సిటీ పేరు ఏంటంటే ఆ సిటీ పేరే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం హ్యామీజ్ అరేంజ్ ఫామ్ ఉంటే హ్యామీజ్ అరేంజ్ ఫామ్ వాడాలి, వజ్వర్ అరేంజ్ ఫామ్ ఉంటే వజ్వర్ అరేంజ్ ఫామ్ వాడాలి. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నాం షెల్ బీ విల్ బీ ఐఎన్జీ ఫామ్లో కాబట్టి షెల్ బీ విల్ బీ ఐఎన్జీ ఫామ్ ఉండాలి. ఓకేనా ఇప్పుడు క్లియర్. చూడండి మిత్రులారు, ఇప్పుడు మనకు షెల్ నాట్ బీ వచ్చింది, విల్ నాట్ బీ వచ్చింది. అప్పుడు షాంట్ బీ అయింది, వోంట్ బీ అయింది. అంటే మనకి ఇప్పుడు ఏం తెలిసింది పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు మనకు పాజిటివ్ నెగిటివ్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం కదా, ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. అంటే మనకు పర్సనల్ ప్రొనౌన్స్కి మనం ఒక తెలుగు టేబుల్ చెప్పుకుందాం. ఫస్ట్ తెలుగు ఏంది, ఫస్ట్ మనకు షెల్ బీ విల్ బీ ఐఎన్జీ ఫామ్ అంటే ఏంది భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటానని చెప్పుకున్నాం. అది అప్పుడు ఐ అంటే ఏంది నేను, అప్పుడు ఏమవుతుంది నేను భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను అవుతుంది. అదే వీ తీసుకుంటే ఏంది మనము మేము వస్తుంది. అప్పుడు మనము అప్లై చేస్తే ఏమవుతుంది మనము భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాము అవుతుంది. ఇక్కడ నేను అనేది ఏముంది చేస్తుంటాను అయింది, మేము ఏమైంది చేస్తుంటాము అయింది. అదే యూ తీసుకుంటే ఏముంది నీవు భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటావు అవుతుంది. అది మీరు తీసుకుంటే ఏమవుతుంది మీరు భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటారు అవుతారు. సరే ఇక్కడ చేస్తుంటానని చెప్తున్నారు, చేస్తుంటామని చెప్తున్నావు, చేస్తుంటావు అని చెప్తున్నారు, చేస్తుంటారు అని చెప్తున్నంటే ఇది నేను ఏంటంటే నా ప్రకారం నా ఓన్గా క్రియేట్ చేయలేదు. ఇది ఏంటంటే అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్, అంటే గ్రామర్ అంటే వ్యాకరణం యొక్క పరిమితులు నిబంధనలకు అనుగుణంగా మనం చెప్పాలి. అక్కడ సబ్జెక్ట్ ప్రకారం మనకి చివరికి మీనింగ్ మారుతుంది. ఐ అంటే ఏంది నేను, అప్పుడు చేస్తుంటానైంది. వి అంటే ఏంది మనము, చేస్తుంటామైంది. నీవు అంటే ఏంది యు, అప్పుడేముంది చేస్తుంటామైంది. మీరు అంటే ఏంది చేస్తుంటారైంది. వారు కాబట్టి చేస్తుంటారైంది. ఇప్పుడు అతడు తీసుకుంటే చేస్తుంటాడు అవుతుంది, ఆమె తీసుకుంటే ఏముంది చేస్తుంది అవుతుంది. చేస్తూ ఉంటుంది, చేస్తుంటుంది అనేది కరెక్ట్. చేస్తూ ఉంటుంది, చేస్తుంటుంది. అదే కనుక ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చేస్తుంటాను, చేస్తుంటాము, చేస్తుంటావు, చేస్తుంటారు, చేస్తుంటారు, చేస్తూ ఉంటుంది, చేస్తుంటుంది ఎట్లయినా చెప్పచ్చు. చేస్తూ ఉంటుంది రెండు పదాలుగా రాయచ్చు, చేస్తుంటుంది. అది ఇది మాత్రం ఏమవుతుంది చేస్తుంటుంది. అదే రాము రమ్మ మనం పేర్లు తీసుకుంటే మీకు నచ్చిన పేర్లు తీసుకోవచ్చు. సార్ మీరు రాము రమ్మ ఎందుకు తీసుకుంటారు, వేరే తీసుకోవచ్చు అంటే మీ ఇష్టం. చూడండి రాము చేస్తుంటాడు, ఇక్కడ ఫీమేల్ అయితే ఏమవుతుంది రమ్య చేస్తుంటుంది. అంటే ఇక్కడ ఫెమినిన్ జెండర్ ఉంటుంది కదా, జెండర్ ప్రకారం అని చెప్పాలి. అంటే ఇక్కడ మనకేం తెలిసింది పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. అయితే ఇక నెగిటివ్ ఇంటరాగేటివ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అనేది అడగకముందు మనం ఏం చెప్తాం, మనం తెలుగు చెప్పుకున్నాం. ఈ తెలుగు అనేది పాజిటివ్ అయిపోయింది. ఓకేనా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది ఐ వీకి ఏముంది షెల్ బీ వస్తుంది. ఇక్కడ ఐ వి దే షిట్ ఏముంది విల్ బీ వస్తుంది. అంటే బ్రిటన్ లాంగ్వేజ్లో ఐకి వీకి షెల్ బీ వాడినాం. మిగతా అమెరికన్ లాంగ్వేజ్లో అన్నిటికీ హెల్పింగ్ వర్బ్స్ కాకుండా ఇక్కడ ఏంది పర్సనల్ ప్రొనౌన్స్కి హెల్పింగ్ వర్బ్ ఎట్లా వాడతాం అన్నిటికీ విల్ బీ వాడతాం. కానీ ఐవి సబ్జెక్ట్కి మాత్రం ఏంది హెల్పింగ్ వర్బ్ షెల్ బీ వాడతాం. ఇప్పుడు ఏమవుతుంది బేస్ ఫామ్ V1. సార్ బేస్ ఫామ్ అంటే ఏందో అనుకోరు. బేస్ ఫామ్ అంటే V1 అంటే మనకు V1 V2 V3 అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం అంటాం కదా. ఇప్పుడు చూడండి వర్తమాన కాలం అంటే ఏంది ప్రజెంట్, భూతకాలం అంటే ఏంది పాస్ట్, అదే భవిష్యత్తు కాలం అంటే ఏంది ఫ్యూచర్.
అంటే ఇక్కడ V1 తీసుకున్నాం అనుకో గో అవుతుంది, V2గా తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది వెంట్ అవుతుంది, V3గా తీసుకున్నాం అనుకో గాన్ అవుతుంది. అది ప్రోగ్రెసివ్ ఫామ్ అయితే ఐఎన్జీ ఫామ్ అంటే మనం ఏం చెప్పుకుంటాం గోయింగ్ అవుతుంది. అదే ఎస్ ఫామ్ అంటాం కదా, ఎస్ ఫామ్ అంటే ఫర్ ఈ షీట్కి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది గోస్ అవుతుంది. ఇప్పుడు కమ్ అనేది కమ్స్ అవుతుంది ఎస్ అంటే ఎస్ ఫామ్కి, అది V2కి వచ్చే వరకు కేమ్ అవుతుంది, V3 వచ్చే వరకు ఏమవుతుంది కమ్ వస్తుంది. ఐఎన్జీ ఫామ్ అంటే V4 అంటాం కదా ప్రోగ్రెసివ్ ఫామ్ కమింగ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఐవీకి షెల్ బి వస్తుంది, ఇక్కడ ఐవీది షీట్ అన్నిటికి కలిపి సబ్జెక్టు కలిపి ఏమొస్తుంది విల్ బి అవుతుంది. బేస్ ఫామ్ అంటే V1 అర్థం, అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటానని తెలిసింది. ఇక్కడ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంది, ఐ అంటే నేను, వి అంటే మనం మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది అని తెలిసింది. అయితే మనకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలియాలి. ఇక్కడ ఏం రాసుకున్నాం షెల్ బి విల్ బి రాసుకున్నాం. షెల్ నాట్ బి అంటే నెగిటివ్ అయిపోయింది, విల్ నాట్ బి అంటే నెగిటివ్ అయిపోయింది. దీనికి షెల్ బికి షార్ట్ ఫామ్ ఏంది షాంట్ బి ఇక్కడ. ఓకే నెక్స్ట్ విల్ నాట్ బి అంటే వోంట్ బి, వాంట్ బి కాదు వోంట్ బి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా అయింది కదా. ఒకసారి మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఎలా అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటారు, నొక్కి చెప్పమని చెప్పా కదా. ఇప్పుడు ఏముంది ఐ తీసుకుంటే ఏముంది నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాను అవుతుంది. అది నెక్స్ట్ వై తీసుకుంటే నేను భవిష్యత్తులో అవుతుందా మనం అవుతుంది. అందుకే ఫ్లోలో మనం తప్పులు చేయకూడదు, ఒక పర్ఫెక్ట్గా మన మైండ్ అనేది ఫోకస్ చేయాలి. మనం భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాము అవుతుంది. అదే ఇక్కడ నీవు తీసుకుంటే ఏమవుతుంది నీవు భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటా అవుతుంది. అదే వారు తీసుకుంటే వారు భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటారు అవుతారు, ఇక్కడ మారుతూ ఉంటారు. ఇక్కడ అతడు తీసుకుంటే ఏమవుతుంది అతడు భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాడు అవుతుంది. ఆమె తీసుకుంటే ఏమవుతుంది ఆమె భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటుంది అవుతుంది. అది తీసుకుంటే ఏమవుతుంది ఇది భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటుంది అవుతుంది. అదే రాము రమ్య తీసుకున్నారనుకో అప్పుడు ఏమవుతుంది రాము భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాడు, రమ్య భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటుంది అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ట్రై చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇదివరకు ఏం తెలిసింది డూ డస్లో కానీ డిడ్లో కానీ డూ ఐ రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం డూ ఐ రాసుకున్నాం, డూ వీ రాసుకున్నాం. అదే డిడ్లో డిడ్ ఐ రాసుకున్నాం, డిడ్ వీ రాసుకున్నాం. అదే యామిజ్ అరేంజ్ ఫామ్లో ఏం రాసుకున్నాం ఐకి హ్యామ్ వస్తుంది కాబట్టి హ్యామ్ ఐ రాసుకున్నాం, వీకి హార్ వస్తుంది కాబట్టి హర్ వీ రాసుకున్నాం. అదే వజ్ వర్లో ఏమైంది ఐకి వాజ్ వస్తుంది కాబట్టి వజ్ ఐ రాసుకున్నాం. అదే దేకి వర్ వస్తుంది కాబట్టి వర్దే రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే షెల్ బి విల్ బి కాబట్టి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు భయపడకండి. ఒక 5-10 సార్లు మీరు 15 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం సమయంలో రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు ఒకసారి మననం చేసుకుని రిసైడ్ చేసుకుని. ఎందుకంటే ఇక్కడ షెల్ ఐ బి అవుతుంది అంటే చూడండి ఈ బీకి సంబంధం లేదు, మనకు షెల్ చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది షెల్ ఐ బి అవుతుంది, అప్పుడు ఏమవుతుంది షెల్ వి బి అవుతుంది. సార్ మీరు ఇంతకుముందు డూ డస్లో ఏం చెప్పారు ఐ డూ చెప్పారు, డూ ఐ చెప్పారు, ఇప్పుడు డిడ్ ఐ డిడ్ చెప్పారు, డిడ్ ఐ చెప్పారు డిడ్లో. మరి ఇక్కడ ఏంది సార్ షెల్ బి ఐ రావాలి కదా, మరి షెల్ ఐ బి అని రాస్తున్నారు, సబ్జెక్ట్ తర్వాత బి రాస్తున్నారు అంటే సార్ తప్పు చేస్తున్నారు, మిస్టేక్ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు. మీ మనసులో అలాంటి ఆలోచన కలగచ్చు. నేను ఇక్కడ తప్పు చేయట్లేదు, మనం అకార్డింగ్ టు గ్రామర్ ప్రకారం రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది షెల్ వి బి అవుతుంది. ఇక్కడే వచ్చేవరకు ఏమవుతుంది మనం ఐ వి చెప్పుకున్నాం కాబట్టి యూకి వస్తే ఏమవుతుంది విల్ యూ బి అవుతుంది. నెక్స్ట్ దే చెప్పుకుంటే దే విల్ బి అవుతుంది, దే విల్ బి అవుతుంది. అప్పుడే దాన్ని ఇంటరాగేట్లో చెప్పుకుంటే విల్ దే బి అవుతుంది. అప్పుడు విల్ హీ బి అవుతుంది, విల్ షీ బి అవుతుంది, విల్ ఇట్ బి అవుతుంది. సార్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అంటే బి గురించి మర్చిపోండి. ఫస్ట్ మనకు షెల్ అనేది కన్సిడర్ చేసి దాని తర్వాత బి సబ్జెక్ట్ తర్వాత బి రాయండి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తే ఏమవుతుంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంది మనం షార్ట్ ఫామ్తో అడగాలని చెప్పాం. షార్ట్ ఫామ్తో అడిగినప్పుడు ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏమవుతుంది షాంట్ ఐబీ అవుతుంది, షాంట్ వీబీ అవుతుంది. ఇక్కడ వచ్చేవరకు ఏంది వోంట్ ఐబీ అవుతుంది, వోంట్ వీబీ అవుతుంది, వోంట్ యూబీ అవుతుంది, వోంట్ దేబీ అవుతుంది, వోంట్ హీబీ అవుతుంది, వోంట్ షీబీ అవుతుంది, వోంట్ హిట్ బీ అవుతుంది. పేర్లు తీసుకుంటే ఏమవుతుంది వోంట్ రాము బి అవుతుంది, వోంట్ రమ్య బి అవుతుంది. కానీ నెగిటివ్ ఇంటరాగేటివ్లో మనం షార్ట్ ఫామ్తో రాయనడేలా ఏం చెప్పాం సబ్జెక్ట్ తర్వాత నాట్ చెప్పమని చెప్పాం. అప్పుడు ఏమవుతుంది షెల్ ఐ నాట్ బి అవుతుంది. అప్పుడు బి తర్వాత నాట్ కాదు, ఆ సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. అప్పుడు బి అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది షెల్ వి నాట్ బి అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది విల్ ఐ నాట్ బి వస్తుంది, విల్ వి నాట్ బి వస్తుంది, విల్ యూ నాట్ బి వస్తుంది, విల్ దే నాట్ బి వస్తుంది, విల్ హీ నాట్ బి వస్తుంది, విల్ షీ నాట్ బి వస్తుంది, విల్ ఇట్ నాట్ బి వస్తుంది. మీరు కన్ఫ్యూజన్ పడకండి. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు స్లైడ్స్ వస్తుంటే చివరిగా మెటీరియల్ కూడా ఉంటుంది క్లియర్గా. ఈ స్ట్రక్చర్ కొంచెం ప్రాక్టీస్ చేయనంత వరకు కష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి సులభతరంగా ఈజీగా అవుతుంది. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా బి అనేది ఒకటి మాత్రం ఎక్స్ట్రా వస్తుంది మిత్రులారా. ఓకేనా,
అది మాత్రం గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడకండి. మనకు మీరు ఇంకా భయం అనిపిస్తే మనం దీంట్లో నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ సపరేట్గా ఉంటుంది కాబట్టి చాలా మీరు ఒక 5-6 సార్లు వీక్షించారంటే చాలా సులభం అవుతుంది. ఓకేనా, ఇప్పటివరకు క్లియర్ కదా? రైట్. చూడండి మిత్రులారా, మనం పాస్ట్ ఇంటరాగేట్లో నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఒకసారి చూసుకుందాం. ఎప్పుడు ఏమవుతుంది, మనం ఇట్లా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఏమవుతుంది, షెల్ బి విల్ బి అడగాలన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇటు రాసుకుందాం, షెల్ ఐ బి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, షెల్ ఐ బి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, విల్ ఏమొస్తుంది, ఐ బి. ఇది వరకు క్లియర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఐ షెల్ దగ్గర షెల్ విల్ సెక్షన్ ఐ షెల్ దగ్గర షెల్ ఐ రాసుకున్నాం, ఇక్కడ బి అనేది వచ్చింది, సబ్జెక్ట్ ద్వారా రాసినాం. అది దీనికి నెగిటివ్ రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ షాల్ ఐ నాట్ బి క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది విల్ చెప్పుకుంటే ఏమవుతుంది, విల్ ఐ నాట్ బి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అర్థమైంది కదా మనకు, షెల్ ఐ బి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. ఒకవేళ షార్ట్ ఫామ్లో రాయాలనుకున్నప్పుడు ఎలా రాసుకుంటాం మనం, ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ రాస్తుంటాను. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, షాంట్ ఐ బి అవుతుంది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమవుతుంది, వోంట్ ఐ బి క్వశ్చన్ మార్క్. ఏం లేదు మిత్రుడు, అది ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. అది మనం పాత తెలుసు కదా, సబ్జెక్ట్ తర్వాత నాట్ చెప్తాం. అంటే షార్ట్ ఫామ్తో రాయండి ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలని రాసుకున్నాం. గతంలో చెప్పుకున్నాం కూడా మనం, మీకు తెలిసిపోయింది. కొత్తగా ఈ వీడియో చూసి మొదటిసారి చూసే వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది, మరి బి ఉంది కదా అంటే బి అనేది నాట్ తర్వాత బి రాసాం. చూడండి, ఇక్కడ ఏం రాసినాం, ఐ షెల్ బి రాసుకున్నాం. అదే మనం పాస్ట్ ఇంటరాగేటివ్ తర్వాత ఉంది, షెల్ ఐ బి రాసుకున్నాం. దాని షార్ట్ ఫామ్ నెగిటివ్ ఏం రాసుకున్నాం, షెల్ ఐ నాట్ బి రాసుకున్నాం. దాని షార్ట్ ఫామ్ ఏం రాసుకున్నాం, షాంట్ ఐ బి రాసుకున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసిన మీకు స్లైడ్ మాత్రం క్లియర్ వస్తుంది. ఓకేనా మిత్రులారా, ఇప్పుడు అదే మన ఐ తీసుకున్నప్పుడు ఇక్కడ విల్ కూడా రావాలి కదా, అప్పుడు ఏమొస్తుంది, ఐ విల్ బి రాసుకున్నప్పుడు ఏముంది, విల్ ఐ బి రాసుకున్నాం. దానికి నెగిటివ్ ఏం రాసుకున్నాం, విల్ ఐ నాట్ బి రాసుకున్నాం. షార్ట్ ఫామ్ ఏం రాసుకున్నాం, వోంట్ ఐ బి రాసుకున్నాం. ఓకేనా, ఇప్పటివరకు క్లియర్ అయింది కదా, మీరు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటానంటే పాజిటివ్. నెగిటివ్ వస్తే ఏమవుతుంది, నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుండను. రైట్, నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటానా రెండు రాసుకోవచ్చు మీ ఇష్టం. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చే వరకు ఏమవుతుంది, నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుండనా. ఇప్పుడు క్లియర్ అయింది కదా. అదే మనం తీసుకుంటుంది, మనం భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాము, మనం భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉండము, మనం భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటామా, మనం భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉండమా. ఇట్లా మనం తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ క్లియర్గా వస్తుంది. మీరు ఏం భయపడకండి. ఇక్కడ మనం పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలిసినాయి. మీరు క్లియర్గా ఏం చేయండి, మనకి చివరిగా వీడియో చివరి మెటీరియల్ వస్తుంది కాబట్టి దీన్ని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, సాధన చేస్తే చాలా సులభం అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. మనం వచ్చే వీడియోలో తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ క్లియర్గా చెప్పుకుందాం. ఈ వీడియోని సంపూర్ణంగా ఏకాగ్రతతో శ్రద్ధతో చివరి వరకు వీక్షించినందుకు అందరికి కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు వీక్షించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క మనవి ఏంటంటే, మీరు మన యొక్క కాసాల జయపాల్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింకును సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు కానీ, మీ యొక్క బంధుమిత్రులకు కానీ, మీ శ్రేయభిలాషులకు కానీ, మీ గ్రామ ప్రజలకు షేర్ చేయండి. మీ వాళ్ళలో ఎవరో ఒకరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న సందిగ్ధంలో ఉంటారు, ఎవరిని అడగాలో ఎక్కడ అడగాలో తెలియని అయోమయ పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఈ సమాచారాన్ని కనుక వాళ్ళకి చేరవేసినట్టయితే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా సంతోషపడతారు, మీరు సంతోషపడతారు. మీరందరూ సంతోషపడ్డందుకు యాజ్ ఏ టీచర్గా నేను కూడా సంతృప్తిపడతాను. ఓకేనా, ఎందుకంటే మనం బోధించినందుకు ఎంతో కొంత ప్రతిఫలం అనేది ఆశిస్తాం కాబట్టి ఆ ప్రతిఫలం అనేది మన సంతృప్తి అనేది. ఓకేనా, మీరు చేస్తారు కదా, మీరు పంపిస్తారు కదా, మీపై నమ్మకం ఉంది. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే, మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్వాలేదు, అంటే మీ ఫీడ్బ్యాక్ అనేది వీడియో ఎలా ఉంది, ఇంకా రాబోయే వీడియోలు ఎలా ఉండాలనేది కూడా మీరు కామెంట్ ద్వారా నేను చెప్పడానికి, మరో వీడియోతో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మర్చిపోకూడదు, లైక్ మాత్రం కూడా చేయండి. థ్యాంక్ యూ.